ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మరి దేవుని నామమునకు స్తోత్రములు. కూడి వచ్చిన మీ అందరికీ వందనములు. మరి ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథము వైపుకి తిరుగుదాము. అందరూ బైబిల్ గనక ఉన్నట్లయితే పరిశుద్ధ గ్రంథంని చూడండి. పరిశుద్ధ గ్రంథంలో హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 1వ వచనం నుండి చదువుదాం. రాజులను సంహారం చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవడు కలుసుకొని అతనిని ఆశీర్వదించెనో, ఎవనికి అబ్రహాము అన్నిటిలో 10వ వంతు ఇచ్చెనో, ఆ షాలేము రాజును మహోన్నతుడగు దేవుని యాజకుడునైన మెల్కీషెదకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. అతని పేరుకు మొదట నీతికి రాజనియు, తరువాత సమాధానపు రాజనియు అర్థమిచ్చునట్టి షాలేము రాజని అర్థము. అతడు తండ్రి లేనివాడు, తల్లి లేనివాడు, వంశావళి లేనివాడు, జీవిత కాలమునకు ఆది అయినను జీవమునకు అంతమైనను లేనివాడునయ్యుండి దేవుని కుమారుని పోలియున్నాడు. చాలు, ప్రార్థించు. స్తోత్రములు ప్రభువ, మహిమగల రాజా, మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. అయ్యా, ఇప్పటిదాకా నీ ప్రియబిడ్డలు పాటల ద్వారా నిన్ను స్తుతించారు. చప్పట్లు కొట్టుచు, వాయిద్యం వాయించుచు, కంఠస్వరాల ద్వారా నిన్నే మహిమపరిచారు. ఇప్పుడు అతి ప్రాముఖ్యమైన భాగంలోనికి వచ్చాం ప్రభువ. ఇక్కడ నీ వాక్య భాగం చదవబడి ఉన్నది ప్రభువ. దయచేసి నీ వాక్యమనే రొట్టెను విరచి నీ ప్రియబిడ్డలైన మాకివ్వండి. నీ వాక్యం ద్వారా నేడు మమ్మలను పోషించండి. వాక్యంతో మా ప్రాణాత్మలను తృప్తిపరచండి. నీ కృప సమృద్ధిగా మా మీద ఉంచండి. ఆత్మీయ వాతావరణం కలగజేయండి. ఈ గడియ వాక్యం ఇవ్వండి ప్రభువ. ప్రస్తుత కాలానికి సంబంధించిన వర్తమానం ఇవ్వండి. మమ్మల్ని మరణములో నుండి జీవంలోనికి దాటించే వాక్యాన్ని ఇవ్వండి ప్రభువ. నీ కృప మా అందరి మీద ఉంచమని, ఇక్కడున్న ప్రతి ఒక్క వ్యక్తిని దర్శించమని, బలహీనమైన బిడ్డలను బలపరచండి ప్రభువ. వ్యాధిగ్రస్తులను స్వస్థపరచండి ప్రభువ. నెమ్మది లేని వారికి నెమ్మది అనుగ్రహించండి ప్రభువ. అయ్యా, ఈ కూడిక ద్వారాగా నీ ప్రియబిడ్డలు ఆనందించుదురుగాక, సంతోషించుదురుగాక, హర్షించుదురుగాక, దేవునికి మహిమను తీసుకొచ్చుదురుగాక. నీ కృప తోడుగా ఉంచమని, మీరే కొద్ది నిమిషాలు మా అందరితో మాట్లాడమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము. ఆమేన్. హల్లెలూయా. కూర్చుందాం అందరం. చక్కగా చైర్స్ ఉన్నాయి, చైర్లో కూర్చోండి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మరి మనము గత కొద్ది వారాలుగా ఈ మెల్కీషెదెకు ఎవరు, మరి 12 భాగాల్లో ఏమో అయినట్టున్నాయి. ఈ మెల్కీషెదెకు ఎవరు అనే దాని మీద మనం ధ్యానం చేస్తా వస్తున్నాం. ప్రజల మరి ఆ వర్తమానం బుక్ గనక మీ దగ్గర ఉన్నట్లయితే ఆ వర్తమానాన్ని చూడండి, ఆ పుస్తకాన్ని చూడండి. ఆ బుక్ని తెచ్చుకోవాలి వచ్చేటప్పుడు. కాబట్టి ఈ మెల్కీషెదెకు ఎవరు అనేది మరి ఈ రాత్రికాల సమయంలో కొద్ది నిమిషాలు, మరి ఒక 45 నిమిషాలు, ఒక గంటలోపు ఒక చిన్న వర్తమానం మీ మధ్యకి తీసుకొని రావటానికి నేను ఇష్టపడుచున్నాను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మరి
ఇతనికి ఈ మెల్కీషెదెక్ అనే ఆయనకి తల్లి లేదు, తండ్రి లేడు, వంశావళే లేనివాడు. తల్లి తండ్రి లేనివాడంటే, వంశావళి లేనివాడంటే ఆయన ఎవరో కాదు, దేవుడే. దేవుడికి తల్లి ఉంటుందా? దేవునికి తండ్రి ఉంటాడా? ఉండరు. దేవుడికి తల్లి గాని తండ్రి గాని ఉండరు. వంశావళే లేనివాడు ఆయన. ఆయన నిత్యుడై ఉన్నాడు. ఆయన నిత్యుడై ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాము 40వ పేర 28వ పేజీ, పేరా నెంబర్ 40, 40వ పేర. అందరు కనుక ఉన్నట్లయితే మరి మీ పుస్తకాల్లో చూడండి. మరి దీంట్లో చాలా సంగతులు మనకి ఈ రాత్రికాల సమయంలో దేవుడు అర్థమయ్యే రీతిగా ఇస్తాడని నమ్ముచున్నాను. హల్లెలూయా. ఇక్కడ ఏం చూస్తున్నామంటే 40వ పేరాలో మరి అలాగే ఒకనాటి ప్రవక్తయగు సమూయేలును గమనించుదము అని అంటున్నాడు. హల్లెలూయా. అంటే ప్రవక్త అయిన సమూయేలు దగ్గరికి తీసుకెళ్తున్నాడండి. హల్లెలూయా. సమూయేలు ప్రవక్త మీ అందరికీ తెలుసు. ఆయన సౌలును అభిషేకించాడు, అదే విధముగా దావీదును అభిషేకించాడు. ఆయన ప్రవక్త అయి ఉన్నాడు. అంటే సౌలు రాజుగా అభిషేకించబడ్డాడు, దావీదు కూడా రాజుగా అభిషేకించబడ్డాడు. అయితే సౌలు మనం చూస్తున్నాము బుద్ధిలేని కన్నెక్కి సాదృశ్యం, దావీదును మనం చూస్తున్నాము బుద్ధిగల కన్నెక్కి సాదృశ్యం. సౌలు బుడ్డి తైలంతో అభిషేకించబడ్డాడు, దావీదు కొమ్ము తైలంతో అభిషేకించబడ్డాడు. ప్రైజ్ లార్డ్. ఆ యొక్క డిఫరెంట్ను మనం పట్టుకోవాలి. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఇప్పుడు సమూయేలు ప్రవక్త యొక్క సమూయేలును గమనించుదము అంటున్నాడు. హల్లెలూయా. అతడు గొప్ప ఇజ్రాయేలుకు నేర్పించినవాడు. హల్లెలూయా. ఇతడు బోధకుడై ఉన్నాడు, ఇజ్రాయేల్ ప్రజలకి నేర్పించిన బోధకుడై ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. మీకు తెలుసు కదా, ప్రవక్త అతడు ప్రవక్త, మరి బోధకుడు. ప్రవక్త లేక బోధకుడు, ఇజ్రాయేల్కి నేర్పించిన బోధకుడు. మీరు చూసినట్లయితే మోషే ఇలా అంటున్నాడు, నా వంటి ఒక ప్రవక్తను ఇజ్రాయేల్లో మీలో నుండి పుట్టించును అంటున్నాడు. ఆయన ఎవరో కాదు, ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఈయన మంచి బోధకుడై ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. యేసుక్రీస్తు కూడా ఒక ప్రవక్తగా వచ్చాడు. ఆయన ఒక మంచి బోధకుడై ఉన్నాడు. ఒకసారి అడుగుతాడు, సద్బోధకుడా, నిత్య జీవానికి వారసుడు అవ్వాలంటే నేనేం చెయ్యాలని ధనవంతుడు యేసుక్రీస్తుని అడుగుతాడు, సద్బోధకుడా అని. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. అతడు గొప్ప ఇజ్రాయేలుకు నేర్పించిన బోధకుడు, ఇజ్రాయేలుకు నేర్పించిన వాడనమాట. ఏమనంటే రాజు వారికి ఉండొద్దని అతడు వారికి చెప్పాడు. వాళ్ళందరూ ఏం కోరారు? ఒక రాజు కావాలని కోరారు. ఒకసారి ఆ లేఖనము వైపు మనం చూద్దాము. పాత నిబంధన 1వ సమూయేలు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం వైపు తిరుగుదాం. పాత నిబంధనలో సమూయేలు రాసిన మొదటి పత్రిక, అందరూ చూడండి, 229. అందరు తీశారండి? 8వ అధ్యాయము మరి చూడండి, ఈ 4వ వచనము నుండి చూద్దాం. ఇజ్రాయేలు పెద్దలందరూ కూడి రామాలో సమూయేలు నొద్దకు వచ్చి, చిత్తగించుము, నీవు వృద్ధుడవు, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు గనుక సకల జనుల మర్యాద
ఇదే పట్టుకోండి, ఈ మాటే పట్టుకోండి, అండర్లైన్ కూడా చెయ్యండి. హల్లెలూయా. దేవుడికి వ్యతిరేకంగా తప్పిదం చేసింది ఇజ్రాయెల్ ప్రజలు ఇక్కడే. హల్లెలూయా. దేవుడు ఏమని కోరుతాడయ్యా అంటే ప్రత్యేకంగా ఉండాలని కోరుతాడు. లోకముతో కలిసిపోవాలని కోరరు. ఆయన బిడ్డలు లోకముతో మిశ్రమము అవ్వాలని దేవుడు కోరుకోడు. మీరు వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకంగా ఉండుడి, నేను మీ దేవుడినై ఉంటాను, మీరు నా ప్రజలై ఉంటారని దేవుడు సెలవిచ్చి ఉన్నాడు. అంటే దేవుడు లోకముతో ఆయన బిడ్డలు లోకముతో ఉండాలని దేవుడు కోరుకోడు. ప్రజలా అయితే ఇక్కడ ఇజ్రాయేల్ ప్రజలు ఏమంటున్నారంటే సకల జనుల మర్యాద చొప్పున, అంటే సకల జనులందరూ కూడా భూమి మీద ఉన్న సకల జనులు రాజులు కలిగి ఉన్నారు. ఇప్పుడు ఇజ్రాయేల్కి రాజు ఎవరుగా ఉన్నారంటే దేవుడే వాళ్ళ రాజు. అయితే వాళ్ళకు భౌతిక సంబంధమైన రాజు కావాలని కోరుకుంటున్నాడు. వాళ్ళ రాజు ఎవరు? దేవుడే. వాళ్ళ ప్రవక్తలో ఉండి దేవుడే మాట్లాడుతూ ఉన్నాడు. అయితే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే సకల జనుల మర్యాద చొప్పున ఒక రాజును నియమించమని కోరుకుంటున్నారు. అది అక్కడే వాళ్ళు పాపం చేశారు. అక్కడే మొట్టమొదటి తప్పిదము చేశారు. ప్రవక్త ఏమంటున్నాడంటే దానినే నికోలాయితుల బోధ అంటున్నాడు. ప్రజల దానినే ఏమంటున్నాడయ్యా అంటే నికోలాయితుల బోధ అంటే మానవుని యొక్క నాయకత్వం వైపుకి తిరగటం. దేవుడి యొక్క నాయకత్వము పోయి విడిచిపెట్టి మానవుడి యొక్క నాయకత్వం వైపుకి ప్రజలు తిరగటమే నికోలాయితుల బోధ. హల్లెలూయా. చాలా మందికి నికోలాయితుల బోధ ఏంటో కూడా తెలియదు. పాత నిబంధనలో కనబడుతుంది ఇది, మరలా నీకు కొత్త నిబంధనలో కనబడుతుంది. అది ఇప్పుడు కూడా కనబడతా ఉంది భూమి మీద. హల్లెలూయా. విత్తనాలు ఎఫెస్ దగ్గర పడ్డాయి. చూడండి, మీరు దాని వైపు నేను తిప్పాలని మిమ్మల్ని ఇష్టపడుచున్నాను. మీరు ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము చూడండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము ఎన్నో వచనమ్మా? 6వ వచనం అంటే అందరూ తీసి చూడండి అమ్మా. 2:6. అయితే ఈ ఒక్కటి ఎవరితో మాట్లాడుతున్నాడంటే ఆత్మ సంఘములతో మాట్లాడుతున్నాడు. ఆత్మ సంఘములతో మాట్లాడుతున్నప్పుడు చెవి గలవాడు, ఇక్కడ చెవి కలిగిన వారు ఉన్నారా? ఆత్మ చెప్పే స్వరాన్ని వినేవాళ్ళు ఉన్నారా? మరి వారితోనే మాట్లాడుతున్నాడు ఆయన. ప్రభువే మాట్లాడుతున్నాడు, సంఘముతో మాట్లాడుతున్నాడు. అయితే ఈ ఒక్కటి నీలో ఉన్నది, నికోలాయితుల క్రియలు నీవు ద్వేషించుచున్నావు, నేను కూడా. ప్రజల ఇదే ప్రారంభంలో క్రియలుగా ఉన్నాయి. ఎఫెస్ దగ్గర ఎలాగున్నాయి? క్రియలుగా ఉన్నాయి. మొదటి సంఘకాలం దగ్గర క్రియలుగా ఉన్నాయి. స్వర్ణ దగ్గరికి వచ్చేదలకే బోధ అయింది, క్రియలు కాత బోధ అయింది. పెర్గమా దగ్గరికి వెళ్ళేదలకే చట్టమైంది, శాసనమైంది, సిద్ధాంతం అయిపోయినది. ప్రజల పట్టుకుంటున్నారా? ఇక దాన్ని అమలు చేసేసారు. చట్టం అంటే అమలు చేశారు. ఇప్పుడు ఒక చట్టాన్ని తీసుకొచ్చారంటే దాన్ని అమలు చేసినప్పుడు ఎవరైతే ఆ అమలు చేయబడిన దానిని ఆచరించరో వారిని ఏం చేస్తారు? శిక్ష విధిస్తారన్నమాట. అది ఎక్కడైంది చట్టం? పెర్గమా సంఘకాలంలో అయింది. మరి ఎఫెస్ దగ్గర అది ఎలా ఉంది? క్రియల రూపంలో ఉన్నది. స్వర్ణ దగ్గర ఎలా ఉన్నది? బోధగా ఉన్నది. పెర్గమా దగ్గరికి వచ్చేదలకే చట్టం, శాసనమైనది. ప్రజలా సంగమా పట్టుకుంటున్నారా? దేవుడు ద్వేషిస్తున్నాడు దాన్ని. ఆది సంఘం ద్వేషించింది దాన్ని. అపోస్తులు ద్వేషించారు దాన్ని, ఆ నికోలాయితుల బోధని. ఏంటి ఎంతకి నికోలాయితుల బోధ? దేవుడు ద్వేషించిన బోధ ఏంటి? దేవుడి యొక్క నాయకత్వాన్ని ప్రజలు విడిచిపెట్టి ఒక మానవుడి యొక్క నాయకత్వం వైపుకు తిరగటమే నికోలాయితుల బోధ.
దేవుడికి మహిమ కలుగును గాక. ఈరోజు డినామినేషన్ సంఘాలన్నీ చూడు, దేవుడి నాయకత్వం కింద ఉన్నాయా లేక ఒక మనుష్యుడి యొక్క నాయకత్వం క్రింద ఉన్నాయా? వాళ్ళ పైన ఒక మానవుడు ఉంటాడు, ఒక వ్యవస్థాపకుడు ఉంటాడు, ఆ మినిస్ట్రీ స్థాపించిన వ్యవస్థాపకుడు ఉంటాడు. ఆ మనిషి యొక్క నాయకత్వం క్రింద ఆ మినిస్ట్రీ అంతా నడిపించబడతా ఉంటది, మానవుడి యొక్క నాయకత్వం కింద ఉంటుంది. అయితే ఆ నికోలాయితుల బోధని దేవుడు ద్వేషిస్తున్నాడు. హల్లెలూయా. నీ రాజుగా ప్రభువే ఉండాలి, నీ దేవుడిగా ప్రభువే ఉండాలి, నీ యొక్క ఆ యొక్క నీ ప్రభు నీ యొక్క కాపరిగా ప్రభువే ఉండాలి. ఎక్కడైతే ఏ సంఘం దగ్గరికి అయితే వెళ్తున్నావో ఆ సంఘములో వాక్యము గనక లేనప్పుడు అక్కడ కాపరి లేడు కాబట్టి వచ్చేయాలి. వాక్యం లేని కాడ ఏముంటది? సిద్ధాంతాలు ఉంటాయి, ఆచారాలు ఉంటాయి. ఇప్పుడు మన కాపరి ఎవరై అంటే వాక్యమే, యేసయ్యే. ఆ యేసయ్యే వ్యక్తులను తీసుకొని వాడుకుంటా ఉంటాడు. ప్రైజ్ లార్డ్. దేవుడికి మహిమ కలుగును గాక. ఆ వ్యక్తిలో నుండి యేసయ్యే మాట్లాడుతూ ఉంటాడు. దానిని మనం గమనించాలి. వాక్యమే మనకి ప్రధాన కాపరై ఉన్నాడు, వాక్యమే పరిపూర్ణత అయి ఉన్నది, వాక్యమే మొదటి స్థానమై ఉన్నది. వాక్యము యొక్క స్థానంలో ఎవ్వరు రావటానికి వీల్లేదు, అది దేవుడికి ఇవ్వబడిన స్థానమై ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. అపవాది దానిని దొంగిలించాలని చూస్తున్నాడు, అయితే అపవాదికి అది దొరకదు. ఈరోజు వాడు రాజుగా కూర్చోవచ్చు, ఈరోజు జనులలో వాడు ఏలుబడి చేస్తా ఉండొచ్చు, కానీ వాడి సామ్రాజ్యం కూలిపోబోతుంది. దేవుడి సామ్రాజ్యం భూమి మీద స్థాపించబడబోతున్నది. అపవాది సామ్రాజ్యం పోయి దేవుడి సామ్రాజ్యం నెలకొల్పబడబోతుంది. ప్రైజ్ ది లార్డ్. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు చూడండి, ఏమంటున్నాడయ్యా అంటే ఆ యొక్క సమూయేలు గ్రంథములో అమ్మ ఎన్నవ అధ్యాయం అది? 8వ అధ్యాయము 4వ వచనమమ్మా, 4వ వచనం. అందరూ చూడండి అమ్మా. సమూయేలు మొదటి గ్రంథము 8వ అధ్యాయము 4వ వచనం. సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును, ఇదే ఇజ్రాయేలు ప్రజలు చేసిన పెద్ద తప్పిదమై ఉన్నది. హల్లెలూయా. సంఘము అక్కడే త్రోవ తప్పిపోయి ఉన్నది. సకల జనుల మర్యాద చొప్పున రాజు నియమించమని సంఘము ప్రవక్తను అడుగుతా ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ఆ ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తులో ఉన్నప్పుడు ప్రజలుగా ఉన్నారు, ఐగుప్తు నుండి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు సంఘముగా పిలువబడ్డారు. ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుందా? ఐగుప్తులో ఉన్నప్పుడు ప్రజగా, ఐగుప్తు నుండి బయటకు వచ్చాక సంఘముగా పిలువబడ్డారు. అయితే వాగ్దాన దేశానికి వాళ్ళు వెళ్తున్నారు. ఆ సంఘము ఆ యొక్క అనేక మహత్కార్యాలు, సూచిక క్రియలు చూసుకుంటా వెళ్తా ఉన్నది, రాజుల్ని జయించుకుంటా వెళ్తా ఉన్నది, ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి ఉన్నది, ఆకాశము నుండి మన్నాను కురిపించి ఉన్నది. మరి ఆ దేవుడు కురిపిస్తే ఆ సంఘమంతా భోజనం చేశారు. ఆ యొక్క కొట్టబడిన బండని ఆ యొక్క నీళ్లు తాగారు. ప్రైజ్ ది లార్డ్. మరి వాళ్ళ యొక్క స్వస్థత కొరకు ఇత్తడి సర్పాన్ని ఎత్తి ఉన్నాడు. ఆ సంఘం కొరకు దేవుడు అనేక ఆశ్చర్య కార్యాలు జరిగించి ఉన్నాడు. వారి స్వస్థత కొరకు ఇత్తడి సర్పం అరణ్యములో ఎత్తబడినది, వారికి దాహమైనప్పుడు కొట్టబడిన బండ ఉన్నది, వారికి ఆకలైనప్పుడు మన్నా కురిసింది. ప్రతి అవసరత తీర్చబడింది వాళ్ళకి. దేవుడికి మహిమ కలుగును గాక. అయినా వాళ్ళు ఏం చూస్తున్నారంటే సకల జనుల మర్యాద చొప్పున మాకు రాజు నియమించన్నాడు. వాళ్ళకి ఒక ప్రవక్త ఉన్నాడు, వాళ్ళకి ఒక దేవుడు ఆ ప్రవక్త ద్వారా మాట్లాడుతా ఉన్నాడు. షకీనా మహిమ అక్కడ దిగొస్తా ఉన్నది, అగ్ని స్తంభం అక్కడికి వస్తా ఉన్నది, మేఘ స్తంభం అక్కడికి వస్తా ఉన్నది. అయితే ఆ మేఘ స్తంభము ఆ యొక్క ఎప్పుడైతే ఆ గుడారం మీద నుండి లెగుస్తుందో వారు కూడా గుడారాలు పీకేసి ఆ మేఘ స్తంభంతో పాటు కలుతులుతూ ఉన్నారు. వారితో కదిలాడుతున్న దేవుడు, వారి మధ్య సంచరిస్తున్న దేవుడు. అయితే వాళ్ళు ఏం చేశారయ్యా అంటే ఆ దేవుడి యొక్క నాయకత్వాన్ని వదిలిపెట్టేసి మనిషి యొక్క నాయకత్వం వైపుకి తిరిగారు.
సంఘము చేసిన మొట్టమొదటి మిస్టేక్ అదే. హల్లెలూయా. ఈ ఒకటి నీలో ఉన్నది. నికోలాయితుల క్రియలు నీవు ద్వేషిస్తున్నావు. నేను కూడా, దేవుడు అంటున్నాడు, నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను. అయినను మొదట నీకుండిన ప్రేమ నువ్వు వదిలావు. ప్రజలా, సంఘము మొదట ఉండిన ప్రేమను వదిలిపెట్టి ఉన్నది. ఈరోజు 1963లో ఏమొచ్చిందంటే తలరాయి అయిన ప్రేమ దిగొచ్చింది. సంఘం ఈరోజు ప్రేమను వదిలినది. వధువు ఆ ప్రేమను పట్టుకున్నది. ప్రైజ్ లార్డ్. ఎవరు ఆ ప్రేమను పట్టుకున్నారయ్యా అంటే వధువు పట్టుకున్నది. అయితే సంఘం వదిలిపెట్టి ఉన్నది. ప్రైజ్ లార్డ్. సంఘం ఏమైంది? ఆ ప్రేమను వదిలినది. 63లో మేఘముగా దిగొచ్చిన ఆ ప్రేమను సంఘం వదిలిపెట్టేసింది. ఆచారం వైపుకి, మనిషి నాయకత్వం వైపుకి తిరిగినది. ప్రైజ్ లార్డ్. దేవుడి నాయకత్వం కింద నడిపించాల్సిన సంఘం, దేవుడే అధ్యక్షుడిగా ఉండి వారి మధ్య సంచరిస్తా ఉండాల్సిన అదే దేవుడు ఎప్పుడైతే ప్రజలు ఆచారాల వైపుకి తిరిగారో, సిద్ధాంతాల వైపుకి తిరిగారో, నిలువెచ్చని బోధ వైపుకి తిరిగారో, దేవుడు అక్కడి నుండి తప్పుకున్నాడు. హల్లెలూయా. ఆ సంఘంతో దేవుడు అంటున్నాడు, మొదట నీకుండిన ప్రేమ నువ్వు వదిలిపెట్టేసావు అంటున్నాడు. ప్రైజ్ లార్డ్. దేవుడికి మహిమ కలుగునుగాక. కాబట్టి అక్కడ అంటున్నా, అక్కడ ఏమంటా ఉన్నదో చూడండి. సకల జనుల మర్యాద చొప్పున మాకొక రాజుని నియమించుము, అతడు మాకు న్యాయము తీర్చునని. ఇప్పుడు న్యాయం తీర్చేది ఎవరు? దేవుడే వారి న్యాయం తీర్చే ఆయన. దేవుడే వారికి జడ్జి అయి ఉన్నాడు. దేవుడే వారి సర్వాధికారి అయి ఉన్నాడు. వాళ్ళు ఎవరైనా ఏదైనా చేసినా కానీ దేవుడే వారికి శిక్ష కూడా వేస్తా ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. అయితే వాళ్ళు దేవుడి యొక్క ఆ యొక్క నాయకత్వాన్ని వదిలిపెట్టేసి మనిషి నాయకత్వాన్ని కోరారు. హల్లెలూయా. మాకు న్యాయం తీర్చుటకు రాజును నియమించుమని వారు అనిన మాట సమూయేలు దృష్టికి. అంటే అర్థమేంటి? ప్రతికూలము, అనుకూలము, రెండు మాటలు. అనుకూలం అంటే ఇష్టం, ప్రతికూలం అంటే అయిష్టం. ప్రైజ్ లార్డ్. వ్యతిరేకత. ప్రతికూలం అనే మాటకి వ్యతిరేకత అని పలకొచ్చు. అనుకూలము అనే మాటకి ఇష్టం, హల్లెలూయా, సమ్మతించటం, ఏకీభవించటం. అయితే ఇక్కడ అనుకూలం అన్నాడా, ప్రతికూలం అన్నాడా? ప్రతికూలముగా ఉన్నదంటే అర్థం ఏంటి? వ్యతిరేకంగా ఉంది. ఎవరికి? సమూయేలు దృష్టికి ప్రతికూలముగా ఉండెను గనుక సమూయేలు యెహోవాకు ప్రార్థన చేసెను. అందుకు యెహోవా సమూయేలునకు సెలవిచ్చినదేమనగా, జనులు నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారం జరిగించు. వారు నిన్ను విసర్జించలేదు గాని తమ్ముని ఏలకుండా. అది దేవుడిని విసర్జించటం, దేవుడిని త్రోసెయ్యటం, అది ఒక నీడగా ఉన్నది అక్కడ పాత నిబంధనలో. కొత్త నిబంధనలో అదే కనబడతా ఉన్నది. ఎఫెసు సంఘకాలం దగ్గర అదే కనబడతా ఉన్నది. సంఘం ఆయన్ని త్రోసేస్తా ఉన్నది. సంఘము ఆయనని ఆ యొక్క త్రోసేసి మనిషి యొక్క నాయకత్వం వైపుకి తిరుగుతా ఉన్నది. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ రోజు ప్రజలు కూడా ఎవరిని కోరుకుంటున్నారో తెలుసా? హల్లెలూయా. బరబ్బాని కోరుకుంటున్నారు. మొదటి రాకడలో అక్కడ ఉన్న ఇజ్రాయేల్ ప్రజలు ఏ విధముగా బందిపోటు దొంగైనా హంతకుడైనా బరబ్బానే కావాలి, యేసును సిలువ వేయి, యేసు మాకొద్దు, ఆయన్ని సిలువ వేయండి అని అప్పగించారు. సేమ్ మరలా రిపీట్ అయినది అదే కార్యం. హల్లెలూయా. 2000 సంవత్సరాల క్రితం ఏం జరిగినదో, సూర్యుడి కింద నూతనమైనదంటూ ఏది, కొత్తదంటూ ఏది లేదు. మునుపున్నదే ఇప్పుడు మరలా ఉన్నది. ప్రైజ్ లార్డ్. జరగబోయేది కూడా మునుపున్నదే. కాబట్టి నూతనమైనదంటూ ఏదీ లేదు. 2000 సంవత్సరాల క్రితము వాక్యాన్ని వాళ్ళు సిలువకి అప్పచెప్పారు.
బందిపోటు దొంగలను స్వీకరించారు, బరబ్బాను కోరుకున్నారు. సంఘం ఆ రోజు బరబ్బాను కోరుకున్నట్టయితే ఈ రెండవ రాకడలో కూడా తిరిగి మరలా సంఘము వాక్యాన్ని సిలువ వేసి బందిపోటు దొంగలైన బరబ్బాలను కోరుకుంటది. దేవుడికి మహిమ కలుగును గాక. వాళ్ళు వాక్యాన్ని సిలువ వేస్తున్నారు, వాక్యాన్ని చంపుతున్నారు, వాళ్ళు తెల్లని అంగీలే ధరిస్తున్నారు. వారు ఆ పెద్ద పెద్ద పేరు ప్రఖ్యాతలు కలిగిన దైవజనులుగా పిలువబడతా ఉన్నారు. అయితే వాక్యాన్ని వాళ్ళు సిలువ వేశారు. వాళ్ళు బరబ్బా అని, వాళ్ళు బందిపోటు దొంగలని, వాళ్ళ హంతకులని వాక్యం సెలవిస్తా ఉన్నది. దేవుడికి మహిమ కలుగును గాక. మీకు తెలియకుండానే మీరు కూడా ఒకవేళ దానిలో ఉన్నారేమో వెరిఫికేషన్ చేయి. నీ భక్తి జీవితాన్ని ఒక్కసారి నువ్వు పరిశీలన చేయి. ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ దానిలో ఉన్నట్లయితే, యేసును సిలువ వేసే దానిలో ఉన్నట్టయితే తీర్పు దినాన నువ్వు నిలబడవలసి ఉన్నది, దేవుడికి లెక్క చెప్పవలసి ఉన్నది. ఒకవేళ దానిలో లేకుండా ఉంటే మీరు ధన్యులై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఆ యొక్క నికోలాయితుల క్రియలలో మానవుని యొక్క నాయకత్వం క్రింద మీరు ఎప్పుడైతే ఉండకుండా ఉంటారో మీరు ధన్యులు. దేవుడు వాక్యం కింద ఉండాలి, వర్తమానము కింద ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. సంఘమా పట్టుకుంటున్నారా? ఈరోజు సంఘము రాజకీయంతో కలుస్తా ఉన్నది. హల్లెలూయా. ఇక్కడ మీరు చూడండి, ఇజ్రాయెల్ సంఘము వాళ్ళు ఏమన్నారు? రాజకీయముతో సకల జనుల మర్యాద చొప్పున రాజు కావాలని, అంటే రాజకీయముతో కలుస్తా ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు సంఘములోకి పెద్ద పెద్ద రాజకీయ నాయకులు వస్తున్నారు. వాళ్ళకి స్టేజీల మీద అవకాశాలు ఇస్తున్నారు, ఫుల్ ఫీట్ల మీద వాళ్ళకి స్థానాలు ఇస్తున్నారు. పరిశుద్ధాత్మకి ఇవ్వాల్సిన స్థానం పరిశుద్ధాత్మకి ఇవ్వకుండా మనుష్యుడికి ఇస్తున్నారు. సినీ యాక్టర్లకి, రాజకీయ నాయకులకి, పేరు ప్రఖ్యాతలు కలిగిన వారికి, హల్లెలూయా, వారికే స్థానాలు ఇస్తున్నారు. ప్రజలందరూ దానికి మద్దతు పలుకుతున్నారు. కానీ ఒక చిన్న గుంపు ఉంది, ఆ గుంపు దాని జోలెల్లదు, మద్దతు పలకదు వారికి. అది తప్పని ఖండిస్తుంది, దానికి వ్యతిరేకంగా నిలబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. దానికి వ్యతిరేకంగా కేక పెడుతుంది. ఆ చిన్న గుంపు ఎవరో తెలుసా? చివరి దినాల్లో ఉన్న వధువు. ఓ సంగమా, ఎంతమందికి అర్థమవుతా ఉన్నది? హల్లెలూయా. మాకు సకల జనుల మర్యాద చొప్పున రాజు కావాలి. రాజకీయంతో కలుస్తా ఉన్నది సంఘం, రాజకీయంతో కలుస్తా ఉన్నది. ఈరోజు సంఘములో మీరు ఫలానా వాళ్ళకే ఓట్లేయండి, మనవాడు అతను, క్రైస్తవ జనులారా, లేకపోతే మన మీదకు ఒత్తిడి వచ్చింది. ఏమైనది? హల్లెలూయా. ఒకటి తెలుసా, దేవుడు ఎవరిని అక్కడ స్టేజీ మీద పెట్టాలో పెట్టేసేసాడు, అయిపోయింది. నువ్వు అనుకున్నట్టుగా ఫలానోళ్ళు రావాలంటే రారది. ఎవరు రావాలని నిర్ణయించబడిందో ఆ వ్యక్తి అక్కడికి వచ్చేస్తాడు, అంతే. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి మహిమ కలుగును గాక. అక్కడ ఏమన్నాడు అండి యోధాతో? ఓ యూదా స్నేహితుడా, నీ కార్యాన్ని జరిగించు అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. నీ కార్యాన్ని నెరవేర్చమన్నాడు. మరి ఇది అంత్యకాలమేనా? ఇది చివరి దినాలేనా? మరలా యోధా దినాలు, మరలా యేసుక్రీస్తు దినాలు ఈ చివరి దినాలలో ప్రత్యక్షం అవుతున్నాయా? మరి ఈ కాలంలో యోధాలు కూడా ఉన్నారు, ఈ కాలంలో యేసులు కూడా ఉన్నారు. మరి యేసుని అప్పగించిన యోధాలు ఉన్నారా లేరా? ఆత్మలు ఏమన్నా చనిపోయాయా? ప్రయాణం చేసుకుంటా వచ్చినాయి కదా. హల్లెలూయా. శరీరమే చనిపోయింది కానీ ఆత్మ చచ్చిపోవాలా. హల్లెలూయా. ఆత్మలు ప్రయాణం చేసుకుంటానే వస్తున్నాయి. అందుకే ఇక్కడ అంటున్నాడు, సమూయేలుతో ఏమంటున్నాడంటే యెహోవా, వారు నిన్ను విసర్జించలేదు గాని నన్నే ఏలనీయకుండా విసర్జించారు. ఈరోజు సంఘంలో జరిగినది అదే. కనపడుతుందా మీకు? డినామినేషన్ సంఘాల్లో
మెసేజ్ సంఘాలని పిలువబడుతున్న వారిలో కొంతమందిలో జరిగినది అదే. హల్లెలూయా. దేవుని నాయకత్వానికి బదులుగా మనుషుడు నాయకత్వం వేలటం, నికోలాయితల క్రియలు. ఒక మానవుడిని పెద్దగా నియమించుకోవటం, ఒక మానవుడి యొక్క కింద ఉండిపోవటం, ఒక బిషప్ కింద ఉండిపోవటం, నేను పలానా గుంపు వాడినని చెప్పుకోవటం. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి ఇవ్వాల్సిన స్థానాన్ని ఇవ్వకుండా ఒక మనిషికి ఇవ్వటం, అది దేవుడి దృష్టిలో వ్యతిరేకం. హల్లెలూయా. అందుకే ఇక్కడ అంటున్నాడు, చూద్దాం, ఇటువైపు తిరుగుదాం. అతడు గొప్ప ఇజ్రాయేలుకు నేర్పించినవాడు, రాజు వారికి ఉండొద్దని అతడు వారికి చెప్పాడు. ఎవరు? సమూయేలు ప్రవక్త. ప్రభు నామం పేరట నేను చెప్పినది ఎన్నడైనా నెరవేరక మానినా అని వారిని అతడు ప్రశ్నించాడు. ప్రభు నామం పేరట నేను చెప్పింది ఏ రోజైనా జరగలేకుండా పోయిందా అని అడిగినప్పుడు వారు ఏమన్నారో తెలుసా? లేదయ్యా, నువ్వు చెప్పింది అక్షరాల జరిగినది, సమస్తం అక్షరాల జరిగింది, అయినా కానీ మాకు రాజు కావాలి. మరి అక్షరాల జరిగితే దాంతో ఉండొచ్చు కదా. అది సత్యమని ఎరిగితే ప్రభు నామం పేరట చెప్పినది ప్రతిదీ నెరవేర్చబడితే ఇంకొక దాని వైపు తిరగటం ఎందుకు? ఇంకొక దాని వైపుకు తిరగటం ఎందుకు? ఆహారం లేనప్పుడు తిరిగావంటే దానికి అర్థం ఉంది. ఆహారం సమృద్ధిగా నీకు ఇవ్వబడుతున్నా కానీ నువ్వు తిరుగుతున్నావంటే ఎక్కడ తేడా ఉన్నది? హల్లెలూయా. ఇక్కడ ప్రవక్తలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, అయినా కానీ ప్రజలు ఇష్టపడాల. సకల జనుల మర్యాద చొప్పున మాకు రాజు నియమించని కోరుకుంటున్నారు. ప్రజలా అందుకంటున్నాడు, ఎన్నడైనా నెరవేరక మానినా. మీకు తెలుసా, ఇది దేమా గురించి ఉన్న లేఖనం తీద్దాం మనం. తిమోతియా, చూడండి. ఈ లోకమును స్నేహించిన దేమ, అది ఏ గ్రంథంలో ఉన్నదో చూడండి ఒకసారి. 2వ తిమోతి చివరి అధ్యాయం అండి, 4వ అధ్యాయం. హల్లెలూయా. ఈ ఆత్మ కూడా ఇప్పుడు భూమి మీద పనిచేస్తుంది, వీరు కూడా ఉన్నారు. హల్లెలూయా. చూడండి, ఈ ఆత్మలు పట్టుకోండి. ఇది మొదటి రాకడ అపోస్తుల టైములో ఉన్న ఆత్మలు. హల్లెలూయా. ఇవి ప్రయాణం చేసుకుంటా వచ్చినాయి. నికోలాయితుల ఆత్మ అలాగే వచ్చినది, బిలాము బోధ అలాగే వచ్చినది, ఎజబేలు మతం అలాగే వచ్చినది. ఇక్కడ దేమా గురించి కూడా ఉన్నది. చూడండి 9వ వచనం, 4:9. నా యొద్దకు త్వరగా వచ్చుటకు ప్రయత్నము చేయుము. దేమ ఇహలోకమును స్నేహించి నన్ను విడచి తెస్సలోనియకు వెళ్ళెను. క్రెస్కే, గలతీయకు, తీతు, దల్మతీయకును వెళ్ళిరి. లూకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు. మార్కును వెంటబెట్టుకొని రమ్ము, అతడు పరిచారము నిమిత్తము. ఈ మార్క్ అనే వ్యక్తి వెంటబెట్టుకొని రమ్ము, అతడు పరిచారము నిమిత్తము నాకు ఉపయోగకరమైన వాడు. తుకీకు ఎక్కడికి వెళ్ళాడంటే ఎఫెస్కు పంపించాను. నీవు వచ్చినప్పుడు నేను త్రోయలో కర్పునొద్ద ఉంచి వచ్చిన అంగీని, పుస్తకములను, ముఖ్యముగా చర్మపు కాగితములను తీసుకొని రమ్ము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి ఇది నీకు చదువుకుంటా వెళితే
ఇక్కడ ఉన్న విషయం ఏమి తెలియదు నీకు. ఇక్కడ ఉన్న విషయము అసలు ఏం తెలియదు. బైబిల్కి దీనికి ప్రవక్త ఉండాలి. ప్రవక్త దీని అర్థాన్ని బయటకు తీసుకొని రావాలి. అప్పుడే సంఘము దానిని ఆనందిస్తుంది. ప్రజల ప్రవక్త లేకుండా మనం ఆనందించలేం, వాక్యాన్ని ఎరగలేం. ప్రజల నా సేవ యొక్క ప్రస్తుత దశ అనే వర్తమానములో ఈ దేమా గురించే చెప్తాడు. ప్రజల ఇహలోకమును స్నేహించాడు అంటే చాలా మంది ఏమనుకుంటారంటే తిరిగి లోకములోకి కలిసిపోయాడేమో, వ్యభిచారంలో పడ్డాడో, మందు తాగుతా పడ్డాడో, లేకపోతే ఏమన్నా ఆ యొక్క స్త్రీలమ్మటే వెళ్ళిపోయాడు, వ్యభిచారంలో పడి స్త్రీలమ్మటే వెళ్ళిపోయాడేమో అనుకుంటారు. కానీ అలా కాదు ఆయన. ప్రజల ఈ దేమా అనే ఆయనకి గురువు ఎవరయ్యా అంటే పౌలు, అపోస్తలుడైన పౌలు. ఆయనే బాప్తిజం ఇచ్చి మరి ఆత్మీయంగా పెంచుతూ ఉన్నాడు. మరి ఎందుకు ఈ పౌలుని దేమా వదిలిపెట్టాడు? అంత పౌలుని, అద్భుతాలు జరిగించిన పౌలుని ఎందుకని దేమా వదిలిపెట్టాడు? ప్రజల దేమా వదిలిపెట్టే వెళ్ళిపోయాడు, పౌలుని వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడు. ప్రజల ఎందుకు ఆ ప్రవక్తను వదిలిపెట్టి వెళ్ళాల్సి వచ్చింది? హల్లెలూయా. అక్కడ ప్రవక్త ఉన్నట్టయితే ఇక్కడ కూడా ఒక ప్రవక్త ఉన్నాడు. అక్కడ దేమాలు ఉన్నట్టయితే సేమ్ స్పిరిట్ కలిగిన దేమా మీద ఉన్న ఆత్మ కలిగిన ఆ ఆత్మ ప్రయాణం చేసుకుంటా కొంతమంది మీద పని చేసి ఇక్కడ కూడా ప్రవక్తను వదిలిపెట్టిన వాళ్ళు ఉన్నారు. ప్రజలా అక్కడ ఏం జరిగిందో సేమ్ ఇక్కడ కూడా అదే జరుగుతా ఉన్నది. సూర్యుడి కింద నూతనమైనదంటే ఏది లేదు. ఇక్కడ దేమా ఎందుకు వదిలిపెట్టాడు? హల్లెలూయా. లుస్త్రా గ్రామములో ఆ పౌలు ఆ బలహీనమైన పాదాలు కలిగిన ఆయనకి అక్కడ వెళ్ళి పలికాడంతే, స్పోకెన్ వర్డ్ పలికాడంతే. విశ్వాసం ఉన్నదాన్ని గ్రహించి పలికాడు. నీ కాళ్ళ మీద లేచి నిలబడన్నాడు అంతే. వాడి కాళ్ళు వచ్చేసాయి. అంత శక్తి కలిగిన ఆయన, అంత జీవము కలిగిన ఆయన ఎందుకని దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నాడు అని, ఎందుకు ఇతడు మరి వాళ్ళ స్నేహితుడే అనారోగ్యముతో ఉంటే స్వస్థపరచటం లేదు? ప్రజల ఎందుకు ఈయన ఒక్క జతతోనే బట్టలు, ఒక్క జతతోనే ఉన్నాడు ఈయన. ఈ పౌలుకి ఒక్క జతే బట్టలు. అయ్యా ఇంకొక జత అక్కడ ఉంది. కర్పు ఎక్కడండి అది? ఆ ప్రాంతం కర్పునొద్ద అక్కడ ఉన్నాయి. ఆ జత బట్టలు కూడా తీసుకొని రమ్మంటున్నాడు. ప్రజల ఎందుకు ఇంత దారిద్ర్యం అనుభవిస్తున్నాడంటే దేవుడు అప్పుడైతే ఉన్నాడు, కదిలాడాడు, స్వస్థతలు జరిగినాయి, అద్భుతాలు జరిగినాయి, దేవుడు ఇతనితో ఉన్నాడు. అయితే ఇప్పుడు దేవుడు ఇతను వదిలిపెట్టాడని వీళ్ళు కూడా ఏం చేశారంటే, ఈ దేమా ఏం చేశాడంటే పౌలుని వదిలిపెట్టేశాడండి. ప్రజల అసలు భౌతిక సంబంధమైన దాన్ని ఆత్మ సంబంధమైన విషయాలతో ఎలా పోలుస్తావు? హల్లెలూయా. ఒక్క జత బట్టలు ఉన్నంత మాత్రాన అతను వదిలిపెట్టాలా? హల్లెలూయా. లేకపోతే తన స్నేహితుడు అనారోగ్యంతో ఉంటే, గుడ్డివాడిగా ఉంటే, ప్రార్థన చేసిన కళ్ళు రాకపోతే వదిలిపెట్టాలా? ప్రజల దేవుడికి మహిమ కలుగును గాక. పౌలు శక్తిని ఎందుకు కోల్పోయాడు అనుకుంటున్నారు వాళ్ళు? కోల్పోలా. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. ఒక లేఖనం చూపిస్తా మీ దగ్గర. అపోస్తుల కార్యగ్రంథం వైపు తిరగండి. అపోస్తుల కార్యగ్రంథం 13వ అధ్యాయం 9వ వచనం. ఇగో ఈ విషయాలు అన్నీ ఆ దేమాకి మరి కొంచెం విరోధముగా కనబడి వెళ్ళిపోయాడు అనమాట. ఇక్కడ 13:9. పౌలు, ఈయన సౌలు అనబడిన పౌలు అనబడిన సౌలు
పరిశుద్ధాత్మతో నిండినవాడై అతని చేరి చూచి సమస్త కపటముతోను సమస్త దుర్మార్గముతోను నిండినవాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నీవు ప్రభువు యొక్క తిన్నని మార్గాలు చెరగొట్టుట మానవా, ఇదిగో ప్రభువు తన చెయ్యి నీ మీద ఎత్తి ఉన్నాడు, నీవు కొంతకాలము గుడ్డివాడివై సూర్యుడిని చూడకుండా ఉందువని చెప్పెను. వెంటనే మబ్బును చీకటియు అతను కమ్మెను గనక అతడు తిరుగుచు ఎవడైనా చెయ్యబట్టుకొని నడిపింతురా అని అక్కడ దేమా కూడా ఉండి ఆ కార్యాన్ని చూశాడండి. హల్లెలూయా. మరి ఇక్కడ సమస్త కల్మషముతో కపటముతో ఉన్న ఇతన్ని గుడ్డివాడిగా మొత్తిన ఆయన పౌలు మొత్తేశాడు, ఆయన్ని గుడ్డివాడిగా మొత్తేశాడు. తన స్నేహితుడు గుడ్డివాడిగా ఉంటే స్వస్థపరచలేకపోయాడు. ఆయనలో దేవుడి శక్తి పోయింది అనుకున్నాడు. ప్రజలా అవును, స్వస్థపరచకపోవటం అనేది పౌలు చేతిలో ఉందా? అది ఆయన ఇష్టం. ప్రజలా దేవుడికి మహిమ కలుగును గాక. ఓ ఈ దేమా ఏం చేశాడంటే ఇక్కడ పౌలు ఆ యొక్క బాగా పేదరికాన్ని అనుభవిస్తున్నాడు అని దేవుడు అతన్ని వదిలిపెట్టేశాడని పౌలును వదిలిపెట్టేసి దేమా వెళ్ళిపోయాడు. ప్రజలా ఆత్మ సంబంధమైన సంగతులు భౌతిక సంబంధమైన వాటితో, వస్తు సంబంధమైన వాటితో పోల్చకూడదు సుమా. ఈరోజు చాలా మంది దేవుడు నన్ను దీవించాడు, దేవుడు నన్ను ఆశీర్వదించాడు అని చెప్పుకుంటున్నారే, అవన్నీ ఆత్మ సంబంధమైనవా లేక భౌతిక సంబంధమైనవా, వస్తు సంబంధమైనవా? భౌతిక సంబంధమైన విషయాలవి. ఆత్మ సంబంధమైన సంగతులు భౌతిక సంబంధమైన వాటితో పోల్చకూడదు. ప్రజలా ఈ రోజు సేవకుడు చెప్పేదంతా భౌతిక సంబంధమైనదే, దాని మీద దృష్టి నిలుపుతున్నావు. అతడి ఆత్మ సంబంధమైన వాక్యం ఏది? ఆహారం ఏది? ప్రజలా దేవుడికి మహిమ కలుగును గాక. చాలా మంది ప్రజలు అలాగ మోసం చేస్తున్నారు. దేవుడు మమ్మల్ని దీవించాడు, దేవుడు మా సంఘాన్ని దీవించాడు, మా ప్రజలను విస్తారంగా దేవుడు మా సంఘంలోకి విస్తారమైన మనుషులు వస్తున్నారంటే దేవుడు దీవించబట్టే వస్తున్నారు. మెసేజ్ సంఘాల్లో కూడా చెప్పుకుంటున్నారు ఈ మాటలు. ప్రజలా నేనంట 5 గొర్రెలు ఉన్నాయి, ఆయన గొర్రెల కాపర అనరా? 5,000 గొర్రెలు ఉన్నాడికే గొర్రెల కాపరా? 5 గొర్రెలు ఉన్నవాడిని కూడా గొర్రెల కాపర అనరా? ప్రజలా దేవుడికి మహిమ కలుగును గాక. సంగమా, ఎంతమంది గొర్రెలు ఉన్నాయా అని కాదు, ఒక్క గొర్రెలున్నా 2 గొర్రెలున్నా ఆ గొర్రెలకి పౌష్టికరమైన ఆహారం పెట్టాలి, తాజా ఆహారం పెట్టాలి. ఆ గొర్రెలు బాగా ఆత్మీయ ఆహారముతో తిని అవి పుష్టిగా ఉండాలి. ప్రజలా భౌతిక సంబంధమైన ఆహారంతో కాదు, ఆత్మ సంబంధమైన ఆహారంతో తిని పుష్టిగా ఉండినప్పుడు అవి ఒత్తిడి సమయంలో అవి జయించగలుగుతాయి, నిలబడగలుగుతాయి. తుఫానులు వచ్చినా నిలబడగలుగుతాయి, భూకంపాలు వచ్చినా, సుడిగాలులు వచ్చినా నిలబడగలుగుతాయి. ప్రజలా ఎందుకంటే అవి పచ్చిక బయలు దగ్గరికి నడిపించాడు కాబట్టి, అవి తిన్నాయి కాబట్టి. ప్రజలా దేవుడికి మహిమ కలుగునుగాక. ఓ సంగమా, ఇక్కడే ఉన్నావా? హల్లెలూయా. చాలా జాగ్రత్తగా పట్టుకుందాం. ఇక్కడికి వద్దాం. ప్రభు నామములో నీవు చెప్పినది సమస్తము జరిగను అని వారు అనిరి. అతడు ఒక ప్రవక్త. ఎవరు? సమూయేలు ఒక ప్రవక్త. పౌలు కూడా ప్రవక్తే. 7వ సంఘకాలపు వర్తమానికుడు కూడా ప్రవక్తే. ప్రజలా అందుకే ఇక్కడ అంటే అతడు ఒక ప్రవక్త. అతడు చనిపోయాను. సమూయేలు చనిపోయాడా లేదా?
చనిపోయాను. తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. ఆ తర్వాత దాదాపు 3 లేక 4 సంవత్సరాలకు రాజు ఇరుకులో పడాను. అంటే ఏమొచ్చింది? ఒత్తిడి. ఏమొచ్చింది? ఆ దేశం మీదకి యుద్ధం వచ్చింది. ఆ ఇజ్రాయేల్ దేశం మీదకి శత్రు సైన్యం వచ్చింది. ఒత్తిడి వచ్చింది. ప్రవక్త వెళ్ళిపోయిన తర్వాత ఒత్తిడి వచ్చింది. ఇక్కడ కూడా ప్రవక్త అవతల గట్టికి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ కూడా ఒత్తిడి రాబోతా ఉన్నది. ఆ ఒత్తిడి టైంలో మనం నిలబడాలంటే ఇప్పుడే యేసు పక్షం నిలబడాలి, యేసు పక్షం వహించాలి, వాక్య పక్షాన్ని నిలబడాలి. హల్లెలూయా. ఆ తర్వాత 3 లేక 4 సంవత్సరాలకు రాజు ఎక్కడ పడ్డాడు? ఇరుకులో పడెను. అది యేసుక్రీస్తు రక్తము చిందించక ముందు జరిగింది. సమూయేలు స్టోరీ ఎప్పుడు జరిగింది? పాత నిబంధన, కొత్త నిబంధన? అంటే పాత నిబంధనలో జరిగిందంటే యేసుక్రీస్తు ఇంకా రక్తము చిందించలేదు. అతడు పరదైసులో ఉన్నాడు. పరదైసు అప్పుడు ఎక్కడుంది? పైన ఉందా, కింద ఉందా? భూమి యొక్క కింద భాగంలో పరదైసు ఉంది. యేసు వచ్చి చెరను చెరగా పట్టుకెళ్ళాడు అని ఉంది. చెర అంటే చెర కాదు, అక్కడ పరదైసు. పరదైసును పట్టుకెళ్ళాడు, అది దాని అర్థం. చెరను చెరగా పట్టుకెళ్ళాడంటే పరదైసులో ఉన్న వారందరిని పట్టుకొని వెళ్ళాడు అని అర్థం. దేవుడికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు ఎప్పుడైతే ఒత్తిడి వచ్చిందో, ఎప్పుడైతే శ్రమ వచ్చిందో, ఈయన ఎక్కడికి వెళ్తున్నాడు? మంత్రగతి దగ్గరికి వెళ్తున్నాడు. మంత్రగతి దగ్గరికి వెళ్తున్నాడు, దయ్యం దగ్గరికి వెళ్తున్నాడు. హల్లెలూయా. కర్ణ పిశాచి దగ్గరికి వెళ్తున్నాడు. హల్లెలూయా. అంటే నీకేం కనబడుతుంది ఇక్కడ? రాజులందరూ కూడా, రాజుల మీద ఉన్న ఆత్మలు ఏదో మీకు అర్థమవుతున్నాయా? ఎక్కడికి నడిపిస్తుందో అర్థమవుతుందా? సౌలుని కర్ణ పిశాచి దగ్గరికి నడిపించినట్టయితే, హల్లెలూయా, కప్పల వంటి 3 అపవిత్రాత్మలు, అపవిత్రాత్మలు. మీరు చూద్దామా? లేఖనం చూపించేదా? లేఖనం చూపిస్తా చూడండి. హెబ్రీ ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం. మీ నేత్రాలు తెరుచునుగాక, మీరు చూచుదురుగాక ఈ విషయాలు. చాలా జాగ్రత్తగా గమనించండి. 13వ వచనం. మరియు ఘట సర్పము నోట నుండి, ఇదంతా అంత్యకాలంలో జరిగేదే. ఇప్పుడు అంత్యకాలమేనా ఇది? ఇప్పుడు భూమి మీద ఏం జరగబోతుందో నీకు కావాలా? చూడు, ప్రకటన గ్రంథంలో ఉన్నాయి అన్ని. అంటే ప్రకటన గ్రంథం నాకు అర్థం కాదు కదా, అందుకే ఆత్మీయ గురువు కావాలి, ఆత్మ సంబంధమైన సంగతులు బోధించే కాపరి కావాలి, వాటి యొక్క సరైన అర్థాలు ఇచ్చే కాపరి కావాలి, ప్రవక్తను నమ్మిన కాపరి కావాలి, ప్రవక్త మీద ఆధారపడ్డ కాపరి కావాలి. ఈ సంగతులన్నీ కూడా ప్రవక్త ద్వారాకే బయటికి రావాలి. హల్లెలూయా. ఇప్పుడు ప్రవక్త లేడు. ప్రవక్త ఉన్నాడా? ప్రవక్త లేడు. కానీ ప్రవక్త అవతల గట్టుకెళ్ళాడు. ప్రవక్త చెప్పిన వర్తమానం ఉంది. ఆ వర్తమానము ఉన్నది ఉన్నట్టుగా చెప్పే కాపర్లు కూడా ఉన్నారు. అంటే ప్రవక్త చెప్పిన వర్తమానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే కొద్దిమంది కాపర్లు ఉన్నారు. ఆ కాపర్లు కలిగి ఉండటం ధన్యత. అందుకే ఇక్కడ అంటున్నాడు, చూడండి, మీరే చూడండి. మరియు ఆ ఘట సర్పము నోట నుండి, క్రూర మృగము నోట నుండి, అబద్ధ ప్రవక్త నోట నుండి, కప్పల వంటి 3 అపవిత్రాత్మలు. చూసారా అండి? ఎన్నున్నాయి అక్కడ? 3 అపవిత్రాత్మలు ఉన్నాయి అక్కడ. మీరు చూడండి, ఘట సర్పం ఒకటి, రెండోది క్రూర మృగము, మూడోది అబద్ధ ప్రవక్త. ఈ 3 ఏకమై ప్రజలని, జన సమూహాన్ని, ఈ 3 ఏకమై ప్రజలని ఎక్కడికి నడిపిస్తున్నాయి అంటే యుద్ధానికి నడిపిస్తున్నాయి. ఇక్కడ కూడా చూడు, సౌలుని ఎక్కడికి తీసుకొని వెళ్ళింది ఆత్మ?
ఆ దయ్యపు ఆత్మ కర్ర పిశాచి యొక్క ఆత్మ ఎక్కడికి తీసుకెళ్ళిందో చూడండి. ప్రజలా ఎక్కడ సంప్రదించాడు? కర్ర పిశాచిని సంప్రదించాడు. కర్ర పిశాచి దగ్గరికి వెళ్ళాడు. యుద్ధం వస్తుంది, ఒత్తిడిలో ఉన్నాడు. ఆ ఒత్తిడిలో యుద్ధం వస్తున్నప్పుడు ఏం జరగబోతుంది? ప్రజలా ఇప్పుడు సౌలు చంపబడాలి. ప్రజలా ఎవరు చంపబడతారు? సౌలు. బుద్ధి లేని కన్యక చంపబడుతుంది. వధువు చంపబడదు, సజీవముగా ఎత్తబడుతుంది. వధువు శ్రమలు చూడదు. వధువు శ్రమలు చూడదు. వధువు ఏమవుతుందంటే ఎత్తబడుతుంది. బుద్ధి గల కన్యక ఎత్తబడుతుంది. బుద్ధి లేని కన్యక చంపబడుతుంది. బుద్ధి గల కన్యక 1000 ఏళ్ల పాలనలో ఉంటది. బుద్ధి లేని కన్యక 1000 ఏళ్ల పాలనలో ఉండదు. 1000 ఏళ్ల పాలనలో బుద్ధి లేని కన్యక రాదు. ప్రవక్త చెప్పాడు ఈ విషయాలు. ప్రజల బుద్ధి గల కన్యకే ఉంటది 1000 ఏళ్ల పాలనలో. ప్రజల సౌలు చంపబడుతున్నాడు, అలాగే బుద్ధి లేని కన్యక కూడా చంపబడాలి. ప్రజల దేవుడికి మహిమ కలుగును గాక. ఆ ఒత్తిడి టైంలో చంపబడాలి. ఆ ఒత్తిడికి ముందే ఎత్తబడుతుంది వధు. పట్టుకుంటున్నారా? ఇక్కడ ఏమైంది? ఘట సర్పం, క్రూర మృగం, అబద్ధ ప్రవక్త 3 ఏకమై. హల్లెలూయా. ఈ 3 ఏంటి? 3 దయ్యాలే. ఈ 3 దయ్యపాత్మలే, వేరే ఏం కాదు. అది అక్కడే అన్నాడు చూడు, మీరే చూస్తారుగా, చదవండి. కప్పల వంటి 3 అపవిత్రాత్మలు బయలువెడలుగా చూచి తిని అవి సూచనలు చెయ్యునట్టి దయ్యములా. క్లియర్ గా ఉందిగా, అక్కడే ఉందిగా దయ్యాల ఆత్మలని. హల్లెలూయా. ఇప్పుడు ఆ దయ్యాల ఆత్మలు ఎక్కడికి నడిపిస్తున్నాయి ఆ ప్రజల్ని? యుద్ధానికి. అవునా? చూడండి, యుద్ధానికి నడిపిస్తున్నాయో లేవో. సర్వాధికారి అయిన దేవుని మహాదినమున జరుగు యుద్ధమునకు లోకమందంతటా ఉన్న రాజులను, అక్కడైతే సౌలు రాజు, ఇక్కడైతే లోకం మందంతటా ఉన్న రాజులు, అన్ని దేశాల వాళ్ళు, అన్ని ప్రభుత్వాల వాళ్ళు. హల్లెలూయా. పోగు చెయ్యవలెనని వారి యొద్దకు బయలు వెళ్ళి హెబ్రీ భాషలో హెర్మగెద్దోను అను చోటుకు అందరినీ ఒక ప్లేస్కి పోగు చేసింది. ఏం ప్లేస్ అది? హెర్మగెద్దోను అంటే అదేంటి? 3వ ప్రపంచ యుద్ధానికి. 3వ ప్రపంచ యుద్ధానికి ప్రజలందరినీ పోగు చేస్తుంది. ఏంటవి? కప్పల వంటి. అవునా కాదా అండి? అవునా కాదా? సంగమా, పట్టుకుంటున్నావు ఈ విషయాలు? దేవుడికి మహిమ కలుగును గాక. నువ్వు తెరవబడితే, నీ కళ్ళు తెరవబడితే ధన్యులు. హల్లెలూయా. అందుకే ఇక్కడ ఎక్కడికి వెళ్ళాడు సౌలు అంటే కర్ణపిశాచి. కర్ణపిశాచిని సంప్రదిస్తున్నాడు. ఎవరన్నా దేవుణ్ణి సంప్రదిస్తారు? హల్లెలూయా. కర్ణపిశాచిని సంప్రదిస్తున్నాడు సౌలు. దేనికి సంప్రదిస్తున్నాడు? క్రీస్తుకి విరోధి అయ్యాడు, దేవునికి శత్రువు అయ్యాడు. ఎవరు? ఈరోజు సంఘ శాఖలు కూడా అంతే, దేవునికి శత్రువులైనవి. అందుకే అవి అన్ని ఇక దేవునికి శత్రువులు ఎడితిరిగి అయిపోయాయి. కాబట్టి ఇక ఎవరిని సంప్రదించాలి? ఇదిగో ఇక్కడ ఉన్నాయి, వాటినే సంప్రదించాలి. ప్రైజ్ లార్డ్. ఆ దయ్యాలనే సంప్రదించాలి. మీకు తెలుసా 5వ బూర 6వ బూరలో పాతాళం తెరవబడిందని, ఆ దయ్యాలు భూమిపైకి వచ్చాయని. ఇప్పుడు ఖచ్చితంగా వీళ్ళందరూ వెళ్ళిపోయి దాన్ని సంప్రదిస్తారు. ప్రైజ్ లార్డ్. ఎప్పుడైతే సంప్రదిస్తారో అవన్నీ ఏం చేస్తాయి అంటే, ఆ కప్పల వంటి అపవిత్రాత్మలు అన్ని ఏం చేస్తాయి అంటే, ఈ ప్రజలందరినీ ఒక చోటకి పోగు చేస్తాయి. ఎక్కడికి పోగు చేస్తాయి అంటే హెర్మగెద్దోన్ అనే యుద్ధానికి పోగు చేస్తాయి.
మెగిద్దోను అనే లోయ దగ్గర జరిగిద్ది. ఎక్కడ జరిగిద్ది అంటే ఎర్మగద్దెన యుద్ధం. హల్లెలూయా. అర్థమవుతుందండి? సామాన్యమైన విషయాలు కావు ఇవి. హల్లెలూయా. ఈ సంగతులు చూచుదురుగాక. ఇప్పుడు ఇక్కడ ఏమన్నా ప్రవక్త ఉన్నాడా? ప్రవక్త వెళ్ళిపోయాడు. ఇక్కడ సంప్రదించేటప్పుడు ఏమన్నా దావీదు ఉన్నాడా? నో, దావీదు కూడా లేడు. ప్రజలా, దావీదు వేరే ప్లేస్ లో ఉన్నాడు, వేరే చోట ఉన్నాడు. వీళ్ళ దగ్గర అసలు లేనే లేడు దావీదు. ప్రజలా, ఇప్పుడు ఇజ్రాయేల్ సైన్యం అంతా చిక్కులో పడిపోయింది. దేవుడి దగ్గర జవాబు రావటల్లా. ఉరీము తుమీము దగ్గర నుంచి జవాబు రావటల్లా. కలలు స్వప్నాల ద్వారా దేవుడు జవాబు ఇవ్వటల్లా. ఇక గత్యంతరం లేదు. ఇప్పుడు కర్రపిశాచి దగ్గరికి వెళ్ళక తప్పలా. హల్లెలూయా. ఇప్పుడు పౌలు ఎక్కడికి వెళ్ళాడు? సౌలు. ఈ సౌలు పాత నిబంధన సౌలు, కొత్త నిబంధన సౌలు ఒకళ్ళు కాదు, వేరు వేరండి. ఈయన బెన్యామీను గోత్రపాడే, ఆయన బెన్యామీను గోత్రపాడే. కానీ ఈ సౌలు వేరు, ఆ సౌలు వేరు. ఈయన గాడిదలు కాసేవాడు, ఆయన గాడిదలు కాయలా. రైతులా, అవునా? ఎక్కడ నేర్చుకున్నాడు? గమానియేల్ దగ్గర. హల్లెలూయా. విద్యాభ్యాసం నేర్చుకున్నాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. అయితే ఇక్కడికి వచ్చేద్దాం. ఎండోరులో ఉన్న సోదె చెప్పు స్త్రీ సౌలును ఓదార్చుటకు, ఇప్పుడు అతని పక్షాన ఈ దయ్యం పనిచేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. అయ్యా, ఎవరని రప్పి పట్టావు చెప్పు, నీ పక్షాన్ని, నీ తరపున నేను ఉంటా, నీ తరపున నేను నిలబడతా. ఎవరు మాట్లాడుతుంది? దయ్యం మాట్లాడుతుంది. వీడికి తెలుసు దయ్యం దగ్గరికి వెళ్ళాడని సంగతి. సౌలుకి తెలియదా? దయ్యం దగ్గరికే వెళ్ళాడని సంగతి తెలుసు. దేవుడికి మహిమ కలుగునుగాక. దయ్యం దగ్గరికే వెళ్ళి ఇప్పుడు దయ్యం ఈ తరపున మాట్లాడుతుంది. నువ్వు నాకు చాలా డబ్బులు ఇచ్చావయ్యా, నీకు నన్ను తృప్తిపరిచావు, నువ్వు నన్ను తృప్తిపరిచావు, చాలా డబ్బులు ఇచ్చావు. అయ్యా నీకేం కావాలో చెప్పు, ఎవరు రప్పి పట్టావు చెప్పు. అయితే సౌలుకు మాత్రం తెలియజెప్ప. ఈ దయ్యానికి తెలియలా. వచ్చిన ఆయన సౌలని సంగతి, వచ్చిన ఆయన సౌలని సంగతి దయ్యానికి తెలుసా? పోస్ట్లే తెలిసినట్లయితే బాగుండేది. ఎప్పుడు తెలుసుకుంది? ప్రవక్త వచ్చి నాకు తెలుసుకుంది. ప్రవక్త వచ్చాడంటే ఆయన సన్నిధి వస్తుంది ఆడకి, దేవుడు ప్రసన్నత వస్తుంది ఆడకి, దేవుడు సన్నిధి వస్తుంది ఆడకి, దేవుడు వాక్యం వస్తుంది ఆడకి. ఎందుకంటే ప్రవక్తలే వాక్యమై ఉన్నారు. ప్రవక్త రాకముందు దాకా సౌలని దీనికి తెలియదు, ఈ దయ్యానికి తెలియదు. ప్రజలా, వాడు సౌలు వచ్చినాడు, సౌలు అసలు తెలియదు. సౌలుకి తెలుసు నేను దెయ్యం దగ్గరికి వెళ్ళాను, దెయ్యాన్ని సంప్రదించాను ఆ సంగతి సౌలుకి మాత్రం తెలుసు. ఎందుకంటే సౌలే కావాలని కర్ణపిశాచి ఎక్కడుండిద్దా ఎతకమని చెప్పాడు. హల్లెలూయా. ఏ రాళ్ళల్లోనో కొండల్లోనూ దాగుంది. ఇవి మొత్తాన్ని ఎతికి తెచ్చారు ఆ ఇజ్రాయెల్లో సైనికులు. అయ్యా ఫలానా కొండల్లో దాక్కొని ఉంది ఒక స్త్రీ, కర్ణపిశాచి కలిగిన స్త్రీ, పురుషుడు కాదు స్త్రీయే, పురుషుడు కాదయ్యా స్త్రీయే, ఆ స్త్రీయే. మరి అక్కడికి నువ్వు వెళ్తానంటే వెళ్ళంటే ఎందుకల్లా వెళ్తాను. వెళ్ళాడు. ఏం చేద్దాం, వాడు అంత బలహీనుడు అయిపోయాడు. అదే యెహోవా ఆత్మ ఉంటే, యెహోవా ఆత్మ ఉంటే కర్ణపిశాచి ఏంటి, సోది చెప్పేవాళ్ళు ఏంటి, ఇంకొకళ్ళు ఎవరు, చెల్లంగి వాళ్ళేంటి, అందరిని చంపించాడు. పాపం ఈమె ఆ టైంలో ఎట్టకు దాక్కొని వెళ్ళిపోయి కొండల్లో దొరబడింది, ఆ రాళ్ళల్లో రప్పల్లో దొరబడింది. కప్ప కదా, కప్పలు బట్టి అపవిత్రాత్మలు జ్వరబడి ఎట్టాగో బతికింది. అమ్మయ్య సౌలు కట్టుకొని నుండి తప్పించుకున్నాలే. అప్పటి నుంచి ఇప్పుడు కూడా భయమే సౌలు అంటే. ప్రజలా, భయపడిద్ది. సౌలుకి తేలితే బలి చంపుతాడేమోనయ్యా. నీకు అతని వల్ల ఏమి హాని ఇంత రవ్వత కూడా రాదు. వచ్చింది సౌలే, వచ్చింది సౌలే, రవ్వద్దు కూడా హాని రాదు నీకు. నేను షూరిటీ అంటున్నాడు. షూరిటీ ఎవరు అంటున్నాడు? నేనే షూరిటీ నీకు అంటున్నాడు. ఓహో,
నువ్వు షూరిటీ గట్టిగా నిలబడి రాయలా, నీకు ఎవరు కావాలో చెప్పు, నేను రప్పిస్తాను. మా డాడీ ఉన్నాడు కింద, డాడీకి ఫోన్ చేయగలే పంపిస్తాడు. ఎవడు వాళ్ళ డాడీ? లూసిఫర్ గాడు. దేవుడికి వైపు కలుగురు కాక. ఎక్కడున్నాడు? కింద ఉన్నాడు, పాతాళంలో. ఆ కింద నుంచి పంపిస్తాను అని చెప్తున్నాడు. సరే సరే సరే. అయ్యా, సమూయేలు అనే ప్రవక్త కావాలి నాకు. ఎన్ని నెలలు అయింది చనిపోయి? నెలలు కాదు, సంవత్సరాలు అయింది. ఎన్ని సంవత్సరాలు అయింది? 3-4 సంవత్సరాలు అయింది. సరే అని వాడు నిలబడు, పంపిస్తాను అని వెళ్ళి వాళ్ళ డాడీతో మాట్లాడింది. ఇక ఆ కూతురు కదా అడక్కడక్క అడిగింది, ఏం ఏం కావాలి అని అడిగితే, ప్రవక్త కావాలి సమూయేలు. సరే పంపించేస్తా, ఏముంది. తలుపు తీసాడు. అందరూ దేవరాల వాకండి, నా కూతురు పిలుతుంది, ఒక్కడే రావాలి, మీలో సమూయేలు ఎవరున్నారో చెప్పు, అతడే బయటకు రండి అని సమూయేలు ఆత్మని బయటికి తీసేసి మళ్ళీ తలుపేసేసి నువ్వు వెళ్ళిపో అని వదిలేసేసాడు. బయటకు వచ్చేసింది. చూద్దామా ఆ సోది కత్తే. అతడు నిలబడి ఉండుట చూచి దేవుడు భూమిలో నుండి, దేవుడే వస్తున్నట్టుందే, దేవుడు భూమిలో నుండి పైకి లేచుట కనబడుతుందని చెబుతుంది. మరి దేవుడు కాక ఎవరు? దేవుడు ఆత్మ, అది దేవుడు జీవం, అది దేవుడు వాక్యం, ఆయన దేవుడు కాక ఇంకెవరు? ఆయనలో పార్ట్ అది. ఇప్పుడు మనము కూడా ఆయనలో భాగాలేనా? మనమందరం కూడా ఆయనలో భాగాలు. అందుకు భూమిలో నుండి వస్తున్నాడయ్యా, భూమి అడుగు భాగంలో నుండి వస్తున్నాడు. ఎవరు? దేవుడే వస్తున్నట్టున్నాడు అని చెప్తా ఉంది. దగ్గరకు రాని, దగ్గరకు రాని. అతడు చనిపోయాడు, పాతి పెట్టబడ్డాడు. 3 సంవత్సరాలు 4 సంవత్సరాల దాకా అయింది. 4 సంవత్సరాలైన మనిషి శరీరం ఏమవుతుంది? మట్టి అయిపోయింది. ఏం లేదు అక్కడ, శరీరం అంతా కుళ్ళిపోయి మట్టి అయిపోయింది. అవునా కదా? 3 రోజులు గడిస్తేనే శరీరము పురుగులు పడుతుంది, ఇక కుళ్ళిపోతుంది, మట్టి అయిపోతుంది. ఇక మట్టి అయిపోయింది. ఏం జరుగుతుందో చూడండి. సమాధిలో కుళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఆ గృహలో అతడు తన ప్రవక్త దుస్తులు, ఏ శరీరం వచ్చి నిలబడిందబ్బా అక్కడ? ఒక శరీరం ఏమో కుళ్ళిపోయింది, ఒక శరీరం పాతి పెట్టబడింది, కుళ్ళిపోయినది. మరి అక్కడికి వచ్చి ఇంకో శరీరం నిలబడినది. అదేనా వాక్యపు శరీరం? ఆత్మ శరీరమేనది, ఆత్మ శరీరం అయి ఉన్నది అది. అందుకంటున్నాడు అది ఇంకా దుస్తులు. ప్రవక్త, తన యొక్క ప్రవక్త భూమి మీద ఉన్నప్పుడు ఏ వస్త్రం ధరించుకున్నాడు అదే వస్త్రం ధరించుకొని వస్తున్నాడు, నిలబడి ఉన్నాడా? ఇంకను అతడు హల్లెలూయా చనిపోయినా గాని, పాతి పెట్టబడినా గాని, 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అయినా గాని అతడు ఇంకా ప్రవక్తే. అతడు ఆఫీస్ ఏమన్నా మారిందా? అతడు ఆఫీస్ ఏమన్నా మారిందా? లేదు, మారలేదు. భూమి మీద ప్రవక్తగా ఉండే అక్కడ కూడా ప్రవక్తగానే ఉంటాడు. ప్రజలా, దేవుని కుమారుడిగా భూమి మీద ఉంటే అక్కడ కూడా దేవుడి కుమారుడిగానే ఉంటాడు. ఒక దొంగగా భూమి మీద చచ్చిపోతే అక్కడ కూడా దొంగగానే ఉంటాడు. ఒక వ్యభిచారిగా చనిపోతే అక్కడ కూడా ఒక వ్యభిచారిగానే ఉంటాడు. నువ్వు భూమి మీద జీవించిన జీవితమే అక్కడ నిన్ను నిలబెడతది అట్టాగా. హల్లెలూయా. నువ్వు ఇక్కడ ఏ స్వభావంతో ఉన్నావో అదే స్వభావంతో ఉంటావు. ప్రజలా, భూమి మీద సమూయేలు ప్రవక్తే, చనిపోయి 4 సంవత్సరాలైనా గాని అతడు ఇంకా ప్రవక్తగానే ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ భూమి మీద ప్రవచనం చెప్పాడు, చనిపోయి వెళ్ళి మరలా వచ్చి అక్కడ మరలా ప్రవచనం చెబుతున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. అందుకే నువ్వెవరవో ఈ భూమి మీదే అర్థమైపోతుంది. నువ్వెవరవో ఈ భూమి మీదే డిసైడ్ అయిపోతుంది, నిర్ధారించబడుతుంది.
డిసైడ్ అయిపోతుంది. దేవుని కుమార్తెవా, దేవుని కుమారుడువా కాదా, రెండు. ప్రైజ్ లార్డ్. అందుకే ఇక్కడ అంటున్నాడు, కొంచెం ముందు చదువుదాం. దేవుడికి విరోధముగా ఉండిన నీవు అంటే ఈయన చనిపోయిన తర్వాత విశ్రాంతిలోకి వెళ్తున్నాడు. హల్లెలూయా. అక్కడి నుండి నన్ను ఎందుకు పిలిచావయ్యా? దేవుడికి విరోధముగా ఉన్నావు. హల్లెలూయా. ఇప్పుడు నా ప్రశ్న చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. ఇక్కడ దేవునికి విరోధముగా ఉన్న నీవు అని ఎవరు మాట్లాడారు ఈ మాట? ప్రవక్త సమూయేలు ప్రవక్త. అవునా? ఎవరు విరోధముగా ఉన్నది? సౌలు. ఇప్పుడు దేవుడికి విరోధం, దేవుడికి శత్రువుగా ఉన్నాడా లేదా? ఉన్నాడు. ఇతడు రక్షించబడ్డాడా, రక్షించబడ్డా? ప్రైజ్ లార్డ్. ఇతడు రక్షించబడతాడా, రక్షించబడడా? రక్షించబడతాడా సౌలు, రక్షించబడడా? దేవుడికి విరోధముగా ఉన్నాడు. వాక్యానికి విరోధముగా ఉన్నాడు. దావీదును భూమి మీద ఉన్నప్పుడు చంప చూశాడు. అవునా కాదా? అంటే దావీదును చంప చూసిన ఇతను దావీదు మీదకి బల్యాన్ని ఇసురుతాడు, ఈటెని ఇసురుతాడు చంపాలని. తప్పుకొని వెళ్ళిపోతాడు దావీదు. పలుసార్లు దావీదును చంప చూస్తాడు, అయినా వెళ్ళిపోతాడు దావీదు. దేవుడు కాపాడుతూ ఉంటాడు దావీదును. ప్రజలా, ఇవన్నీ ఎందుకు పెట్టాడంటే నీడల్లో నిజ రూపంలో జరగబోతున్నాయి కాబట్టి, నిజ రూపంలో ఉన్నాయి కాబట్టి నీడల్లో పెట్టాడు. ప్రజలా, మరి ఇతనికి మరి రక్షణ ఉందా లేదా? ఇది నా టాపిక్. హల్లెలూయా. ఇతడు చివరికి ఎక్కడికి వెళ్ళాడు? సోది చెప్పే దాని దగ్గరికి వెళ్ళాడు, దెయ్యాన్ని సంప్రదించాడు. అయినా కానీ ఇతడికి రక్షణ ఉన్నదా లేదా? ఇతడు యుద్ధంలో చంపబడుతున్నాడు. పట్టుకుంటున్నారా? ఇతడికి రక్షణ ఉన్నదా లేదా అంటే ఏమన్నాడంటే, చదువుదాం. నీకు 2 పార్ట్లు తెలియాలి, 2 విషయాలు నువ్వు తెలియాలి దీనికి ఆన్సర్ తెలియాలంటే. భూమి యొక్క అడుగు భాగములో పాతాళం అనేది ఉంది. అవునా? ఎక్కడుంది? భూమి యొక్క అడుగు భాగములో పాతాళం ఉన్నది. ఈ పాతాళములోనే ఒక చిన్న పార్ట్ పరదైసు. హల్లెలూయా. ఈ పాతాళంలోకి వెళ్ళేయేమో నశించే ఆత్మలు, పరదైసులోకి వెళ్ళేయేమో రక్షించబడే ఆత్మలు. పాతాళానికి వెళ్ళాయి, తీర్పులోకి వెళ్ళిపోతాయి. పరదైసులోకి వెళ్ళిపోయాయి, తీర్పును తప్పించుకున్నాయి. అవి తీర్పులోకి వెళ్ళవు, అవి రక్షణ, నిత్య జీవం దొరుకుతాయి వాటికి. అర్థమవుతుందా? ఈ పరదైసులో ఉన్నాయి కూడా క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. హల్లెలూయా. దాని దగ్గరికి వద్దాం. భూమి కింద 2 భాగాలు ఉన్నాయి, 2 పార్ట్స్ ఉన్నాయి. 1 పార్ట్లో పాతాళం, ఇంకొక పార్ట్లో పరదైసు. ఇప్పుడు యేసు వచ్చి ఏం చేశాడంటే, పాతాళము లోపల ఉన్న పరదైసుని ఒక పార్ట్ ఉంది చూసావా, ఒక భాగాన్ని, ఆ చెరని చెరగా పట్టుకొని తీసుకొని వెళ్ళిపోయాడు. వాళ్ళు ఎవరుంటారు ఆ చెరలో, ఆ పార్ట్లో అంటే పరిశుద్ధులే ఉంటారు, రక్షించబడే వాళ్ళే ఉంటారు. ప్రజల, సమూయేలు రక్షించబడ్డాడా లేదా? సమూయేలు ప్రవక్త అయి ఉన్నాడు, రక్షించబడ్డాడు. ఇప్పుడు చదువుదాం ఇక్కడికి, ఇతని విషయం దగ్గరికి కూడా వద్దాం. దేవునికి విరోధముగా ఉండిన నీవు నా విశ్రాంతిలో నుండి ఎందుకు నన్ను పిలిచితివి అని అతడు అడిగెను. అతడు ఇంకనూ ప్రవచిస్తానే ఉన్నాడు. అతడు ప్రవచించుట గమనించండి.
రాత్రి ఈ వేళకు నీవు ప్రైజ్ లార్డ్ ఏమన్నాడు? ఈ వేళకు నీవు నాతో కూడా, అంటే ఈయన ఎక్కడైతే ఉన్నాడో అదే ప్లేస్ లో ఉంటావన్నాడు. ఈయన ఉన్నది పాతాళంలోనా పరదైసులోనా? అంటే ఇప్పుడు సౌలు కూడా ఎక్కడికి వెళ్ళాలి? ఈయన ఎక్కడ ఉన్నాడో అక్కడికి వెళ్ళాలి. నాతో ఉంటావన్నాడు. నాతో కాకుండా నువ్వు వేరే ప్లేస్ లోకి వెళ్తావంటే అప్పుడు పాతాళానికి వెళ్ళాడు, రక్షించబడలేదని చెప్పచ్చు. ఇతడు వెనక్కి జారాడు, అయినా ఇతడికి రక్షణ ఉంది. ఈయన బుద్ధి లేని కన్యక సాదృశ్యం. అందుకే ఇతడు శ్రమల ద్వారా చంపబడి వెళ్తున్నాడు. ఇతడు వధువులో రాడు. ఇతడు క్వాలిఫికేషన్ వేరు. ఇతడు వధువులో రాడు. ప్రైజ్ లార్డ్. ఇతడు వధువులో రాలేడు. ఇతడు బుద్ధి లేని కన్యకగా ఉంటాడు. ప్రైజ్ లార్డ్. దేవుడికి మహిమ కలుగును గాక. ప్రవక్తల స్థానాలు వేరు, వధువు స్థానం వేరు, బుద్ధిగల కన్యక స్థానం వేరు, బుద్ధి లేని కన్యక స్థానం వేరు, గొర్రెల స్థానం వేరు. గొర్రెలు కూడా ఉన్నాయి. కుడి వైపున గొర్రెలు, ఎడమ వైపున మేకలు ఉంటాయి. డినామినేషన్ వాళ్ళు ఏమంటారో తెలుసా? కుడి వైపున ఉన్న గొర్రెలను చూచి ఆశీర్వదించబడిన వారా, దేవుని చేత ఆశీర్వదించబడిన వారులారా లోనకి రండి అని దేవుడు చెప్పంగానే ఆ గొర్రెలే మనమంటారు. అందరూ అట్టగా అంటారు. నువ్వు ఏ సంఘానికైనా వెళ్ళు, నువ్వు గొర్రెల్లో ఉంటావా మేకల్లో ఉంటావు? మేకల్లో ఉండనయ్యా, చచ్చినా మేకల్లో ఉంటాను, గొర్రెల్లోనే ఉంటానయ్యా, గొర్రెల్లోనే ఉంటానంటారు. అది నేర్పించారు వాళ్ళు. కానీ వధువు అక్కడ ఆ గొర్రెల్లో ఉండదు, మేకల్లో ఉండదు. ఇదేమి రెవల్యూషన్ పాస్టర్ గారు? హల్లెలూయా. గొర్రెల్లో ఉండదా? ఉండదు. మేకల్లో ఉండదు. మరి వధువు ఎక్కడ ఉంటది? హల్లెలూయా. మిక్కిలి అల్పులైన ఈయన సహోదరులు అన్నాడు చూసావా, వారే వధువు. దానికేం చెబుతారో తెలుసా వాళ్ళు? మిక్కిలి అల్పులైన ఈయన సహోదరులు అంటే అదుగో త్రోవ పక్కన భిక్షం అడుక్కునేవాడు ఉన్నాడు చూసావా, అదుగో ఆ యొక్క మున్సిపాలిటీ బిల్డింగ్ దగ్గర కూర్చున్నాళ్ళు, గుడి దగ్గర కూర్చున్నాళ్ళు, అక్కడ ఇక్కడ కానుకలు అడుగుతా ఉంటారు చూసావా, భిక్షం అడుకుంటారు. వాళ్ళయ్యా, వాళ్ళు కాదు, వాళ్ళు కాదు వాళ్ళు. ప్రజలా సంఘశాఖలన్నీ అయ్యే చెప్పేది వాళ్ళయ్యా. వాళ్ళు అంటే వాళ్ళందరూ పరదేశంలో ఉన్నారా? పరలోకంలో ఉంటారా? నో 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 నో, వాళ్ళు కాదు అసలు. మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులకి మీరు చేసిరి కనుక నాకు చేసినట్లే. అంటే అర్థం ఏంటంటే నా భార్యకి చేశారు, నేను వారిలో నివసిస్తున్నాను. ఆ గుడికాడు కూర్చున్నాడు, మందు తగ్గుతాడు. దేవుడు ఆడ నివసిస్తాడు వాళ్ళు. మీరు చెప్పండి నాకు. వాడు సాయంకాలం అవ్వంగానే పలావ్ ప్యాకెట్ తెచ్చుకుంటాడు, మందు బ్యాటలు తెచ్చుకుంటాడు, తాగుతాడు. అవునా కాదా? వాళ్ళే ఎక్కడ నివసిస్తాడు? వీళ్ళ పిచ్చి ప్రేమలు, పిచ్చి భ్రమలు తప్ప, తప్పుడు ప్రత్యక్షతలు తప్ప. నిజమది. హల్లెలూయా. మెసేజ్ లో ఉన్న పాస్టర్ ఇలా చెబుతున్నాడు, వాళ్ళకిస్తే మనల్ని గొర్రెలైనా దాచుకొని జ్ఞాపకం చేసుకుంటాడు. గొర్రెలైనా జ్ఞాపకం చేసుకునేది నాకు అర్థం కాదు. హల్లెలూయా. అంటే మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులు అంటే వాళ్ళు కాదండి. వధువు ఆయన భార్య. ఎందుకంటే ఆయన భార్యలో ఆయన ఉన్నాడు, ఆయన భార్యలో ఆయన ఉన్నాడు. కాబట్టి ఈయనకి చేశావంటే నాకు చేసినట్టు. నా యొక్క ఆయన భార్యలో ఉన్నాడు కాబట్టి ఆ భార్యకి చేస్తే అది ఆయనకి చేసినట్టు అవుతుంది. అది జ్ఞాపకం చేసుకొని వాళ్ళకి నిత్య జీవం ఇస్తున్నాడు. ప్రైజ్ లార్డ్. సంగమా, ఈ విషయాలు పట్టుకుంటున్నావా? హల్లెలూయా. చాలా కేటగిరీలు ఉన్నాయి. అర్థమవుతుందా? 1000 ఏండ్ల పాలనలోకి వెళ్ళాలంటే మొదటి పునరుద్ధానములో పాల్గొని వారు ధన్యులు. మొదటి పునరుద్ధానములో ఎవరైతే లేపబడతారో, ఎత్తబడతారో వాళ్ళే 1000 ఏండ్ల పాలనలో ఉంటారు. ప్రజల వాళ్ళు 1000 ఏండ్ల పాలనలో ఉంటారు. ఈ మొదటి పునరుద్ధానంలో గొర్రెలు రావు. ఈ మొదటి పునరుద్ధానంలో బుద్ధి లేని కన్యక రాదు. హల్లెలూయా. ఎవరు వస్తారు మొదటి పునరుద్ధానంలో అంటే? ప్రవక్తలు ఉన్నారు,
అదే విధముగా ఎవరున్నారు ఇంకా? ఆయన వధువు కూడా ఉంది. ప్రజలా పాత నిబంధన భక్తులందరూ కూడా తీసుకొస్తున్నాడు. హల్లెలూయా. అర్థమవుతుందా సంగమా? మరి వీళ్ళందరూ వెయ్యేండ్ల పాలనలోకి వెళ్తున్నారు. వెయ్యేండ్ల పాలనలోకి వెళ్ళని గుంపు ఉంది. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ విషయాలన్నీ కూడా ప్రవక్త వచ్చాడు కాబట్టి మనకు అర్థమవుతుంది. ప్రవక్త రాకపోతే ఈ సంగతులు నువ్వు బైబిల్ చదువుకుంటూ వెళ్ళినా కానీ నీకు అర్థం కావు. ప్రజలా అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు చూడండి ఏమంటున్నాడు. అతడు ప్రవచించుట గమనించండి. రాత్రి వేళకు నీవు నాతో కూడా ఉందువు. ఈ శరీరములో ఉండి అతడు విడిచిపోయినను అతడు ఇంకను ప్రవక్తగానే ఉండెను. చూడండి ఇక్కడ అతడు వాక్యములో భాగమాయను. అతడు శరీర జీవితము నుండి వేరైపోయి జగత్ పునాది వేయబడక ముందు నుండి అతని కొరకు సిద్ధపరచబడిన ఆ దేహమే థియోఫనీ అయి ఉన్నది. ఆ థియోఫనీలోకి వెళ్ళిపోయాడు ఆయన. ఆ సమయాలు వెళ్ళిపోయాడు, భక్తులు వెళ్ళిపోయారు, ప్రవక్తలు వెళ్ళిపోయారు, నిద్రించిన పరిశుద్ధులు వెళ్ళిపోయారు. ఇప్పుడు శరీరంలో ఉన్నది నువ్వు నేను. దీన్ని విడిచి మనం వెళ్ళాలి. అది జగత్ పునాది వేయబడక ముందు నుంచి నిర్ణయించబడిన శరీరం. ఆ శరీరంలోకి వెళ్ళాలి మనం. అది శాశ్వతమైన శరీరం, మరణం లేని శరీరం, వృద్ధాప్యం లేని శరీరం, శోధన లేని శరీరం. దీనికి శోధనలు ఉన్నాయి, దీనికి వ్యాధులు ఉన్నాయి, దీనికి మరణాలు ఉన్నాయి. అర్థమవుతుందా? కానీ ఆ శరీరానికి లేవు. అది థియోఫనీ. థియో అంటే దేవుడు, ఫనీ అంటే శరీరం. అంటే థియో అంటే వాక్యం, వాక్యపు శరీరం. ప్రజలా అదేనా మొదటి అధ్యాయంలో చేసినది? వాక్యపు శరీరం. ఆదామును చేసింది మొదటి అధ్యాయంలో వాక్యపు శరీరంలో. రెండవ అధ్యాయంలో నేల మట్టితో నేలను సేద్యపరుచుటకు నరుడు లేడు. నేలను సేద్యపరిచే నరుడు లేడు. అంటే మట్టి శరీరపు నరుడు లేడు, ఇంకా తయారు కావడలా. మరి ఒకటో అధ్యాయంలో ఉన్నాడుగా నరుడు, అది థియోఫనీ నరుడు, వాక్యపు శరీరంలో ఉన్న నరుడు. దేవుడు తన పోలికలో తన స్వరూపములో చేసుకున్న నరుడు వాక్యపు శరీరంలో ఉన్న నరుడు. అందుకే నేలను సేద్యపరిచే నరుడు కోసం మట్టి నుండి తీశాడు. 16 రకాల మూల కణాలతో నరుడిని నిర్మించాడు. దీనికి ప్రారంభం ఉన్నది, దీనికి ముగింపు ఉన్నది. కానీ ఒకటో అధ్యాయంలో ఉన్నదానికి ప్రారంభము లేదు, మెల్కీషెదెకుకి ప్రారంభం లేదు, ముగింపు లేదు. మెల్కీషెదెకు ప్రారంభం ఉందా? ముగింపు ఉందా? లేదు. ఆది అయినను అంతమైనను లేనివాడు, తండ్రి అయినను తల్లి అయినను లేనివాడు. ప్రజలా దీనికైతే ఉంది. ఈ శరీరానికి మీ తల్లి పేరేంటంటే పలానా అని చెప్తావు, మీ తండ్రి పేరేంటంటే పలానా అని చెప్తావు. అది థియోఫనీ. అది ప్రజలా ఆయనే మాస్టరు, ఆయన మాస్టర్ థియోఫనీ ఆయన. ప్రజలా ఆయనకి ఇంకా తండ్రి ఎవరు ఉంటారు? ఆయనకి ఇంకా తల్లి ఎవరు ఉంటారు? హల్లెలూయా. అందుకే ఇక్కడ అంటున్నాడు చూడండి. ఆ ఆ వెళ్ళాను. ఆ ఎవరు? ఈ సమూయేలు ప్రవక్త వాక్యమై ఉన్న థియోఫనీలో అతడు ప్రవేశించును. అది మీకు అర్థమైనదా? ఇక్కడ నుండి ఎప్పుడైతే నువ్వు వెళ్ళిపోతున్నావో, అంటే మరణం అనేది నీకు ఎప్పుడైతే ప్రాప్తిస్తా ఉన్నదో, విశ్వాసులందరూ, అవిశ్వాసులు కాదు, అవిశ్వాసులు వేషధారులు కాదు, వాళ్ళకి లేవు వాక్యపు శరీరాలు, వాళ్ళకి లేవు. ఎవరికి ఉన్నాయి వాక్యపు శరీరాలు అంటే విశ్వాసులకే. విశ్వాసులందరూ మరణించిన తర్వాత దానిలోకి వెళ్తారు. పాస్టర్ గారు ఒకవేళ మరణించలేదు, ప్రభు రాకడొస్తుంది, ఏం చేయాలి పాస్టర్ గారు? సజీవంగా ఎత్తబడతాం, మరణించం, ఉన్నపాటున దేహం మారిపోయిద్ది, క్షయత అక్షయతను ధరించుకుంటది, మర్త్యత అమర్త్యతను ధరించుకుంటది, విజయమందు మరణం మృంగివేయబడుతుంది. విజయం అంటే ఆ వాక్యపు శరీరమే. వాక్యపు శరీరం రావడంతోనే మరణం మింగివేయబడుతుంది, సజీవంగా ఎత్తబడతాం. ఎత్తబడే గుంపు ఉందని ముందుగానే రాశాడు.
హానోకు దేవుడితో నడుచుకుంటూ వెళ్ళిపోయాడు, మరణాన్ని రుచి చూడకుండా. ఏలియా వెళ్ళిపోయాడు, అగ్ని రథాల మీద వెళ్ళిపోయాడు, మరణాన్ని రుచి చూడకుండా. ఈ చివరి దినాల్లో ఒక గుంపు ఉంది, మరణించదు, మరణాన్ని రుచి చూడదు, సజీవముగా వెళ్ళిపోతుంది. ప్రైజ్ లార్డ్. నేను ముగిస్తాను, చూద్దామా. అప్పుడు ఆ రూపములో ఆ ముసుగు ఎత్తివేయబడినది. ఇక్కడికి మీరు ప్రవేశించినప్పుడు మీరు వాక్యమై ఉన్నారని కూడా, ఎప్పుడైతే ఇక్కడికి మీరు ప్రవేశిస్తారో మీరు వాక్యమై ఉన్నారని గమనించవలెను. కొద్దిసేపటి క్రితం నేను చిన్న బిడ్డను గూర్చి చెప్పిన ప్రకారం ఇప్పుడు గమనించండి. ఈ సంగతులు ఎరుగుటకు ముద్రలు తెరిచినందుకు నేను దేవుణ్ణి స్తుతించుచున్నాను. ప్రైజ్ లార్డ్. భౌతిక సంబంధమైన జన్మని, చిన్న బిడ్డను తీసుకొని ఆత్మ సంబంధమైన జన్మతో పోల్చి ప్రవక్త మాట్లాడతాడు. ప్రైజ్ లార్డ్. తల్లి గర్భములో బిడ్డ పుట్టే ముందే ఆ తల్లి దగ్గరికి ఆ యొక్క ఆత్మ తిరుగుతూ ఉన్నప్పుడు ఒక గయ్యాలైన స్త్రీ అనుకో, ఆ తల్లి ఒక గయ్యాలైన స్త్రీ అనుకో, బిడ్డ పుట్టే ముందు ఆమె మాధుర్యముగా మార్చబడుతుంది. అంటే ఒక గయ్యాలైన వ్యక్తి దగ్గరికి దేవుడి ఆత్మ వచ్చినప్పుడు అతడు మాధుర్యంగా మార్చబడతాడా? మార్చబడతాడు. అంటే భౌతికమైన జన్మలో బిడ్డ పుట్టేటప్పుడు ఏం జరుగుతుందో ఆత్మ సంబంధంగా కూడా అదే జరుగుతుందని ఇక్కడ చెప్పబోతా ఉన్నాడు. నెక్స్ట్ వారం చూద్దాం. 42వ పేరా నుండి దేవుడు మాటలు దీవించి ఆశీర్వదించును గాక. అద్భుతమైన ప్రసంగం ఉంది నెక్స్ట్ వారం, ఎవరు మిస్ అవ్వద్దు. సామాన్యమైనవి కావు, ముగ్గురు రాజుల గురించి వచ్చింది. ప్రైజ్ లార్డ్. ముగ్గురు రాజుల గురించి అద్భుతమైన ప్రసంగం. మహిమ నుండి అధిక మహిమకి వెళ్తున్నాం. ప్రతి వారం మహిమ నుండి అధిక మహిమకు. హల్లెలూయా. మరి మెల్కీషెదెకు ఎవరు ప్రతి భాగాన్ని మిస్ అవ్వకుండా జాగ్రత్తగా వినండి. ప్రతి పార్ట్ కూడా ఇంపార్టెంటే. దేవుడు మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఇలాంటి వర్తమానాలు మీకు మరిన్ని అందుబాటులో ఉండాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉన్నట్లయితే ఈ వీడియోలో చూపించిన విధంగా సబ్స్క్రైబ్ చేసుకోనండి. ఆమేన్.